ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూస్తున్నట్లయితే తాజాగా ఇంటర్నెట్‌లో ఒక యూజర్ ఏం చేశారంటే తనకి హెచ్ఆర్ లీవ్ శాంక్షన్ చేశారు. దానికోసం నేను నానో బనానా ఏఐ మోడల్‌ని యూజ్ చేశానని చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి ఏం చేశారంటే గూగుల్ నానో బనానా ఏఐ మోడల్ యూజ్ చేసి తన చేతికి గాయమైనట్టుగా ఒక ఇమేజ్ జనరేట్ చేశారంట. అది కాస్త హెచ్ఆర్‌కి పంపించి నాకు ఇలా చేతికి దెబ్బ తగిలింది. నాకు లీవ్ కావాలంటే గనక హెచ్ఆర్ పెయిడ్ లీవ్ ఇచ్చారని చెప్పి ఈ పర్టిక్యులర్ ఇమేజ్ అయితే సోషల్ మీడియాలో చేశారు. సో ప్రెజెంట్ ఇలాగ గూగుల్ నానో బనానా ప్రో మోడల్‌ని ఉపయోగించి ఇలా రియలిస్టిక్‌గా ఇలా లేని దాన్ని క్రియేట్ చేసి కొంతమంది ఇలాగా తప్పుడుగా దీన్ని యూజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటకలో చాట్‌జీపీటీ లాంటి ఒక ఎల్ఎల్ఎం మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దీని పేరే ప్రజ్ఞా.ai అనమాట. ఇది స్పెసిఫిక్ గా కన్నడ భాషలో అయితే ఇంటిగ్రేట్ చేసిన మోడల్ అని చెప్తున్నారు. దీన్ని శ్రీదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టుమ్కూరులో అయితే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఈ మోడల్ ని ఎన్విడియా ఆర్టీఎక్స్ 6000 ఏడీఏ జీపీయూ మోడల్ మీద అయితే ట్రైన్ చేశామని చెప్తున్నారు. సో వీళ్ళు ఎందుకు దీన్ని డెవలప్ చేశారంటే కర్ణాటకలోని కన్నడ భాషని రిప్రజెంట్ చేసే విధంగా కన్నడ లిటరేచర్, కల్చర్, హిస్టరీ మరియు ఆర్ట్స్ ని వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో ఏజెంటిక్ ఏఐ సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు కోవస్ టెక్నాలజీస్ వాళ్ళు 2028 సంవత్సరం కల్లా మా కంపెనీ ద్వారా 3000 మందికి ఉద్యోగాలు ఇస్తామని, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారన్నమాట. సో ఈ కార్యక్రమంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా పాల్గొన్నారు. ఆయన ఏం చెప్పారంటే త్వరలోనే తెలంగాణలో ఏ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాము అంటే ఇంకొక 2 నెలల సమయంలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా ఆయన అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ తాజాగా గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే కెమెరాస్ ని రోడ్ల మీద ఏమైనా పాట్ హోల్స్ ఉన్నాయో లేదో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ప్రజెంట్ ఆ పర్టికులర్ పనిని ఆపివేసినట్టు తెలుస్తుంది అనమాట. సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే గ్రేటర్ బెంగళూరు అథారిటీ వాళ్ళు దీన్ని ప్రైవసీ మరియు సర్వైలెన్స్ సంబంధించిన ఇష్యూ కింద భావిస్తూ ప్రజెంట్ ఆ పనులను నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఇంత ముందు ఏం జరిగిందంటే కార్పొరేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కెమెరాస్ అయితే ఫిట్ చేయాలని చెప్పి అసలు కార్పొరేషన్ సంబంధించిన వెహికల్స్ రోడ్ల మీద తిరిగినప్పుడల్లా కూడా చుట్టుపక్కల ఉన్న పాట్ హోల్స్ ఏమైనా వస్తున్నాయి, లేకపోతే రోడ్ సైడ్ గార్బేజ్ ని, కన్స్ట్రక్షన్ సంబంధించిన అక్కడ ఏమైనా చెత్త చెదరమైన పడేసి ఉన్నా, లేకపోతే ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డింగ్స్ ఉన్నా వీటిని ఈ వెహికల్స్ మీద ఉన్న ఏ కెమెరాస్ ద్వారా డిటెక్ట్ చేయాలని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీనికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయగా 250 కెమెరాలు కూడా ఇచ్చారు. బట్ ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ ని నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు సినాప్సిస్ అనే ఒక కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. సో వీళ్ళు $2 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టారు అనమాట. నథింగ్ బట్ సినాప్సిస్ స్టాక్ లో పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్క షేర్ ని $414 కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో మరి ఎన్విడియా కంపెనీలు ఎందుకు పెట్టుబడులు పెట్టారంటే సో ఈ సినాప్సిస్ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ కంపెనీ సంబంధించిన స్పీడ్ ని మరింత రెట్టింపు చేసుకోవడం కోసం ఎన్విడియాకి సంబంధించిన టెక్నాలజీని అయితే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. అడ్వాన్స్డ్ ఏజెంటిక్ ఏ ఇంజనీరింగ్ కూడా డిప్లాయ్ చేయడం కోసం ఈ పార్ట్నర్షిప్ లో కుదిర్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఎన్టీటీ డేటా కంపెనీ వాళ్ళు ప్రజెంట్ భారతదేశంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఏఐ సంబంధించిన స్కిల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఒక ఇనిషియేటివ్ లో భాగంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కంపెనీ ప్రకారంగా వీళ్ళు ఏఐ సంబంధించిన స్కిల్స్ అయితే నేర్పిస్తూ వస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో 40,000 పైగా ఐటీ సర్వీసెస్ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏఐ సంబంధించిన స్కిల్స్ ని ఇచ్చే విధంగానే తమ ఇనిషియేటివ్ ముందుకు వెళ్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటక చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు భారతదేశపు డిఫెన్స్ ఏఐ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. సో కర్ణాటక చెందిన న్యూరోలెక్స్ ఏఐ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళే భారతదేశపు ఇండిజినియస్ డిఫెన్స్ ఏఐ సిస్టమ్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు. సో దీన్ని భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అయితే లాంచ్ చేశారన్నమాట. ఇండిజినియస్ డిఫెన్స్ ఏఐ యాజ్ ఎ సర్వీస్ ALAS దీన్నే చాణక్య డిఫెన్స్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ని కర్ణాటక చెందిన కంపెనీ డెవలప్ చేశారు. ఇండియన్ ఆర్మీ కోసం ఐడెక్స్ ADITY 2.0 ఇనిషియేటివ్ లో భాగంగా దీన్ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఏం డెవలప్ చేశారంటే ఒక LLM మోడల్ డెవలప్ చేశారు. స్పెసిఫిక్ గా ఏఐ సంబంధించిన డిఫెన్స్ ఆపరేషన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ కమాండ్ సపోర్ట్, డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, స్పీచ్ ఇంటర్ఫేస్, ట్రాన్స్లేషన్ ఇంజిన్, ఆపరేషనల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఈ మోడల్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ అయితే ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ IIHM వాళ్ళు ఇండియా స్మార్ట్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి
ఏఐ లీప్ నేషనల్ ఏఐ లిటరసీ ఎడ్యుకేషనల్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారన్నమాట. వీళ్ళు ఎందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారంటే ఏఐ సంబంధించిన లిటరసీ అనేది అందరికి యాక్సెసిబుల్ గా ఎథికల్ గా ఉండాలని చెప్పి దీన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. నెక్స్ట్ వెళ్తే ఇండియన్ ఆర్మీ వాళ్ళు IAIP 2025 సంబంధించి ఇంటర్న్షిప్స్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఈ ఇంటర్న్షిప్స్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించిన ఇంటర్న్షిప్స్ అయితే స్టార్ట్ చేశారు. దీన్ని వార్ గేమింగ్ డెవలప్మెంట్ సెంటర్ మరియు ద ఇండియన్ ఆర్మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వీళ్ళిద్దరూ ఇనిషియేటివ్ లో భాగంగా దీని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఇంటర్న్షిప్ జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు మధ్యలో అయితే జరుగుతుంది అనమాట 2026 సంవత్సరంలో. దీనికోసం అప్లై చేస్తారు. డిసెంబర్ 10వ తారీఖున వీళ్ళని ఇంటర్వ్యూస్ కూడా పిలుస్తారన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక joinindianarmy.nic.in అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. కుదిరితే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే డీప్ సీక్ వాళ్ళు కొత్త ఏఐ మోడల్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. వెర్షన్ 3.2 మరియు వెర్షన్ 3.2 స్పెషల్ అనే మోడల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన స్కోర్స్ GPT-5, Gemini 3 Pro కన్నా బెటర్ స్కోర్స్ అయితే వచ్చినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. ప్రెసెంట్ అయితే ఈ 3.2 మోడల్ అనేది డీప్ సీక్ అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఆల్ఫా మేయో R1 అనే ఒక అటానమస్ డ్రైవింగ్ మోడల్ అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్ అయితే ఉందో స్పెసిఫిక్ గా అటానమస్ డ్రైవింగ్ చేసే కార్ల కోసం అనేది వీళ్ళు డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అటానమస్ వెహికల్ రన్నింగ్ అనేది చాలా కాంప్లెక్సిటీ తో కూడిన వ్యవహారం అనమాట. అందుకనే వాటికి సంబంధించిన కాంప్లెక్స్ డెసిషన్ తీసుకునే విధంగా ఈ మోడల్ తయారు చేశామని చెప్తున్నారు. సో ఇందులో మనకి మల్టీ మోడల్ ప్రాసెసింగ్ అనేది ఓపెన్ సోర్స్ యాక్సెసిబిలిటీ, గిట్హబ్ మరియు హగ్గింగ్ ఫేస్ తో కాంప్రహెన్సివ్ డెవలపర్ రిసోర్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోను మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకి ఒక అరుదైన గౌరవం అయితే దక్కిందనమాట. ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వీళ్ళకి ఒక అవార్డు అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా వీళ్ళు ఏఐ బేస్డ్ సిస్టమ్ అయితే యూజ్ చేసి రియల్ టైమ్ డేటా, సిగ్నల్ సంబంధించిన డేటాను మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అన్ని కూడా ఏఐ యూజ్ చేసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవార్డు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ప్యాటర్న్స్ అయితే గుర్తిస్తుంది. లైక్ పీక్ అవర్స్ లో ఎప్పుడు ట్రాఫిక్ అవుతుంది, దీన్ని బట్టి వీళ్ళు ముందుగానే వేరే రోడ్స్ మీద ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. సో ఇలా వీళ్ళు ఏఐ యూజ్ చేసి ఎఫిషియెంట్ గా ట్రాఫిక్ ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవార్డు వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరూన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై తన అభిప్రాయాన్ని అయితే చెప్పారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో కాస్త భయపెట్టే విధంగానే ఉందని చెప్తున్నారు. ఏకంగా ఒక యాక్టర్ నే ఏ టెక్నాలజీ తయారు చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏ టెక్నాలజీ ముఖ్యంగా జనరేటివ్ ఏదైతే ఉందో కొత్త క్యారెక్టర్ నే క్రియేట్ చేసే అవకాశం ఉంది. టెక్స్ట్ రూపం నుంచి ఒక క్యారెక్టర్ ని తయారు చేసేంత టెక్నాలజీ ఏ టెక్నాలజీకి సాధ్యం అని చెప్పి ఈయనైతే అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ అయితే రన్వే ML కంపెనీ వాళ్ళు రన్వే 4.5 మోడల్ అయితే ఇప్పుడు రివీల్ చేశారన్నమాట. ఇది ప్రజెంట్ అయితే అందుబాటులోకి లేదు కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేశారు. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అనేవి వీళ్ళ రన్వే ML 4.5 మోడల్ ద్వారా అయితే వస్తాయని చెప్తున్నారు. ఫిజిక్స్, హ్యూమన్ మోషన్, కెమెరా మూవ్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండే మోడల్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1, లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.